ఇక్కడ కాళీమందిర్ దగ్గర కొత్తగా పిస్తా హౌస్ ఓపెన్ అయింది. మేము జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని వెళ్ళాము. ఇక్కడ క్రౌడ్ మాత్రం చాలా ఉంది. అంటే ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లాస్ట్ సండేనే ఓపెన్ చేశారంట. సో, లిటరల్లీ ఒక 3, 4 డేస్ అయింది. కానీ అసలు జనాలు చూస్తున్నారు కదా! ఎంతమందొచ్చేసారో అని. అసలేం ప్లాన్ లేదు. జస్ట్ ఏదో ఇట్లా ఎక్స్‌ప్లోర్ చేద్దాము అని చెప్పేసి వచ్చాము. అక్కడికెళ్ళంగానే బిర్యానీ స్మెల్ వచ్చేసేసి మేమింకా తినేసే ఎళ్దాం ఎట్లైనా సరే అని చెప్పేసి మేము జాఫ్రాని పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేశాము. మేము అందులో ప్లేట్ అండ్ స్పెషల్ ఇలా 2 ఆప్షన్స్ ఉన్నాయి. మేము స్పెషల్‌ది చూజ్ చేసుకున్నాము. అంటే మాకు తెలీదు ఇంత క్వాంటిటీ ఇస్తారని చెప్పేసి. కానీ అసలు షాక్ అయ్యాం మేము. అది ముగ్గురు, నలుగురు కంఫర్టబుల్‌గా తినేంత ఉన్నది. కష్టపడి ఆల్మోస్ట్ ఫినిష్ చేసాం మేము. కానీ ఇంకా లాస్ట్‌లో కొంచెం మిగిలిపోయింది. సో, ఇంకా మేము ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాము. 15 మినిట్స్ అట్లా పట్టింది మా ఆర్డర్ చేసినాక రావటానికి. ఈ లోపల ఇట్లా ఆనియన్స్‌తో ఇట్లా సలాడ్ లాగా చేసుకొని తినేసేసాము. బిర్యానీ వచ్చేసింది. చూడండి ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత పెద్ద వెసెల్‌లో వస్తది పన్నీర్ బిర్యానీ అని. ఇది చాలా వరకి రెస్టారెంట్స్‌లో చిన్న చిన్న వెసెల్స్‌లో ఇస్తారు కదా! మీరు చూసే ఉండుంటారు. మాకు ప్రైస్ అరౌండ్ 430, 450 అయ్యింది. టేస్ట్ వైస్ ఇట్ వాస్ గుడ్. కొత్తగా ఉంది అలానే ఏం కాదు కానీ పిస్తా హౌస్ బిర్యానీస్ గానీ ఎప్పుడైనా బానే ఉంటాయి కదా! మీరు ఒకవేళ ఇక్కడ ఇంకా ట్రై చేయలేదు పిస్తా హౌస్ అంటే తప్పకుండా ట్రై చేయండి. యాంబియన్స్ వైస్ కూడా బావుంది. ప్రైవేట్ డైనింగ్ రూమ్స్ ఉన్నాయి. ఏసీ డైనింగ్ హాల్స్ ఉన్నాయి. అండ్ అరేబియన్ మండీ కూడా ఉందంట. 4థ్ ఫ్లోర్ ఐ గెస్. సో, ఐయామ్ నాట్ ష్యూర్. కానీ యూ కెన్ ట్రై ఇట్ ఔట్. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే నా ఛానల్‌ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.